మాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం జానకిపురం విలేజ్. నా పేరు ఆలాల ఆయుర్బాబు, కాంగ్రెస్ గ్రామ శాఖని. మాకు మల్లు బట్టి విక్రమార్క గారు గత 4 పర్యాయాలు కూడా గెలిచారు. దాని అభివృద్ధే ఆయన ధ్యేయం. నిరాటంకంగా పనిచేస్తారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 year అవుతుంది. ఉచిత బస్సు, రైతు రుణమాఫీ 2 లక్షలు ఉన్నాయి చేసేసాం. కరెంటు 0 బిల్లు, గృహజ్యోతి ఇలాంటి అన్ని 6 పథకాలు చాలా అమల్లో ఉన్నాయి. రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇలాంటి ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేయించుకున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది, ఇంకా ఇస్తాము మిగతాయి కూడా అని. మాకు బట్టి గారు అంటే చాలా ఇది. మదిర నియోజకవర్గంలో చాలా మంచిగా వర్క్ చేస్తారు. మరి ఈ గడిచిన 1.5 సంవత్సరంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయన మదిర నియోజకవర్గాలు కావచ్చు, మీ గ్రామ మండలాలకు కావచ్చు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? నెంబర్ 1గా ఈ రోడ్లు ఎక్కడ చూసిన అభివృద్ధి ఇవ్వండి. మన ఇంటిగ్రేటివ్ స్కూల్ బాగా మంచిగా పిల్లలకు ఉపయోగపడేటట్టు బట్టి గారి ఆధ్వర్యంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ కూడా. ఇవ్వండి ఇంద్రమిల్లు కానీ, రాజు వికాసం నిరుపేదలకి, గృహజ్యోతి అనేది బాగా ఉన్నది సార్. ఎక్కడ సార్? గృహజ్యోతి అందరికీ వర్తించింది సార్. ఇక్కడ గృహజ్యోతి కరెంటు బిల్లుకు గృహజ్యోతికి బాగా వర్తించింది. ఇంద్రమిల్లు కూడా పర్వాలేదు సార్, ఇచ్చారు. ఫస్ట్ ఒక లిస్ట్ ఇచ్చారు, అవి శాంక్షన్ కూడా అయినాయి. నెక్స్ట్ ఇంకొక టర్మ్ అయినా ఇంకా ఉన్నది, ఇస్తారు కూడా. మాకు ఆ నమ్మకం ఉన్నది. బట్టి గారు బాగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మంచిగా ఉన్నది సార్. కార్యకర్తలతోటి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు సార్. మదర్ నియోజకవర్గంలో అభివృద్ధి అందుట్లో మళ్ళీ ఇక్కడ మదర్ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు సార్. ఎవరు ఏ చిన్న సమస్య వచ్చినా ఇక్కడే ఉంటారు, వాలిపోతారు మదర్ నియోజకవర్గంలో. ఇక్కడ మీ ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయండి మీ గ్రామంలో? మా గ్రామంలో చేయాల్సినవి అంటే ఇంకా సిమెంట్ రోడ్లు అంటే సిమెంట్ రోడ్లు మొత్తం పోపిచ్చేశారు సార్. ఈ 1.5 yearలోనే చాలా మొత్తం అయిపోయినాయి. దాదాపుగా చాలా క్లోజ్ చేసేసారు. లిఫ్ట్లు ఇచ్చారు, ఒక 3 లిఫ్ట్లు ఇచ్చారు. ఎస్సీ లిఫ్ట్లు 2 ఇచ్చారు. మంచిగా అభివృద్ధి మంచిగా చేశారు సార్. 500కే గ్యాస్ సిలిండర్ అనేది మహిళలకి మంచిగా ఉన్నది సార్. ఉచిత బస్సు అనేది మహిళలకు బాగా మంచిగా ఉపయోగపడుతుంది సార్. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా ప్రజల్లో ఎలా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ ఈ 1.5 year పాలన మీద? ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగానే ఉన్నారండి. అంటే ఎలా, ఎందుకు సంతృప్తిగా ఉన్నారు అంటే ఇంకా మాకు తెలంగాణ కేసీఆర్ గారు చేసిన అప్పులకి ఇంకా ఇవన్నీ తట్టుకొని బట్టి గారు, ఈ మన రేవంత్ రెడ్డి గారు అన్నీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచిగా చేస్తున్నారు కాబట్టి ఒక గాలిలో పెడుతున్నాం సార్. 1.5 year అయింది, ఇంకా ఉన్నది. మంచిగా అభివృద్ధి పదంలో నడుస్తుంది సార్. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయినారు. వచ్చే ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు. మీ కామెంట్? లేదు సార్, ఖచ్చితంగా ప్రజలు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం అలా లేదు, మంచిగా ఉన్నది సార్. ఇంకా 15 సంవత్సరాలు డౌటే లేదు సార్ అసలు ఏకదాటి. ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఉద్యోగం లేదు సార్, ఒక ఏమీ లేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చాక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఉద్యోగాలు సార్, జాబ్ క్యాలెండర్ అనేది అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మోసపూరిత మాటలు చెప్పి డొల్లిచ్చారు సార్. మాకు ఇప్పుడు వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ప్లస్ మళ్ళీ ఇంకా జాబ్ మేళా అని పెట్టి మదిర, వైరా ఇక్కడ ప్రతి ఒక్క సాట జిల్లాల్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ఇంకా నోటిఫికేషన్ వేయడానికి జాబ్ క్యాలెండర్ ఇంకా ఉన్నాయి సార్. మంచిగా ఇస్తారు. ఇంకా 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాము సార్. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కట్టి దాన్ని లక్షల కోట్లు
దుర్వినియోగం చేశారు కేసీఆర్ గారు. ఒక 100 రాబందులు కలిసి చేసినట్టు ఒక గద్ద కనుక ఎత్తుకొని పోయినట్టు చేశారు సార్. మొత్తం అవినీతి పాలన సార్. అదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అవినీతి పాలన, మోసపూరిత మాటలు, చాలా నష్టం చేసి ఈ తెలంగాణను మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాపాడు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదు. ఆమె ఎన్నో త్యాగాలు చేసి ఆమె మన మంచిగా బంగారు తెలంగాణ ఇంద్రమ్మ రాజ్యం మంచిగా ఉంటుందని ఇస్తే దాన్ని మొత్తం మోసపూరిత మాటలతో చెప్పి ఇలాగం చేసి మనకి అప్పుల తెలంగాణ ఇచ్చి ఇప్పుడు దాన్ని మేము సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ప్రతి నెల మిత్తిగా 1000 కోట్లు కట్టుకుంటూ కూడా ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టి నడిపిస్తున్నారు సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు. సార్ ఈ బీజేపీ బీఆర్ఎస్ రెండు దొందేనండి. ఈ విషయం ఏంటంటే బీజేపీకి ఇక్కడ 8 ఎంపీ స్థానాలు వచ్చినాయి అంటే బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి కుమ్మక్కయ్యి ఇట్లా నడిపించారు సార్. ఇప్పుడు ఎన్నో 1000 కోట్లు మిద్ది కట్టుకుంటా కూడా లక్షల కోట్లు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి ఒక 90% అమల్లో చేశాం సార్. మళ్ళీ మిగతావి కూడా చేయడానికి ఈ రేవంత్ రెడ్డి గారి భట్టి గారి సారథ్యంలో మిగతా కార్యక్రమాలు ఇట్లానే ముందుకు సాగుతూనే ఉంటుంది. మళ్ళీ రాబో కూడా మంచిగా ఉంటుంది అని మేము ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాం. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఊర్లో అన్ని కాంగ్రెస్ సర్పంచ్లు గెలిపించుకొని కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం సార్. ప్రతి ఒక్క ఊరు కూడా. అడ్వాన్స్గా భట్టి గారి పుట్టినరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్. సారు ఇట్లానే అభివృద్ధిగా ప్రజల కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు సార్. ఆయన గారు నిండు 100 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాం.